మన క్వశ్చన్లో ఏమన్నాడండి 4 times of A share is equal to 9 times of B share is equal to 3 times of C. ఈ రిలేషన్ ఉపయోగించుకొని మనకి ఏం కావాలండి, ఏబిసిలు ముగ్గురు వ్యక్తులు ఏ విధమైన రేషియోలో వాళ్ళు ఈ యొక్క అమౌంట్ని పంచుకున్నారో మనం కట్టుకోగలిగితే ఆ యొక్క రేషియోని ఉపయోగించుకుని ఆ అమౌంట్ మొత్తాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ మనం వాడే కాన్సెప్ట్ ఏంటంటే ఇన్వర్స్ రేషియో కాన్సెప్ట్ అండి. ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి అంటే ఏ వాల్యూని మనం పక్కన పెట్టి రిమైనింగ్ ఉన్నటువంటి 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ మనకి ఏ వాల్యూ అవుతుంది. 3 9 ఎంత అవుతుందండి 27. అదేవిధంగా నాకు బి వాల్యూ కావాలంటే 4 3 12. అదేవిధంగా మనకి సి వాల్యూ కావాలంటే ఈ రెండింటి యొక్క వాల్యూ మనం మల్టిప్లికేషన్ చేస్తే చాలు. సో 4 9 36. కానీ నిష్పత్తిని ఎప్పుడు మనం సూక్ష్మ రూపంలో తెలపాలి కాబట్టి ఇవన్నీ 3తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 9 27, 3 4 12, 3 12 30. ఎప్పుడైతే ఏబీసీలు ముగ్గురు పంచుకున్న నిష్పత్తి వచ్చిందో దాని ఆధారంగా నేను యొక్క అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇప్పుడు టోటల్గా మనం గమనిస్తే ఈ యొక్క అమౌంట్ టోటల్ అమౌంట్ ఎంత అవుతుందండి మనకి 12 + 4 + 9 25 పార్ట్స్ అవుతుంది. సో లెక్క ప్రకారం మనకి 25 పార్ట్స్ ఎంత అన్నాడండి 58300 అయితే మనకి ఏ యొక్క షేర్ కావాలి కాబట్టి 9 పార్ట్స్ ఎంత. మనం డివిజిబిలిటీ రూల్ అప్లై చేసుకుని కింద ఉన్న ఆప్షన్లో ఏదైతే 9తో డివైడ్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్ చూస్తే 9తో డివిజిబుల్ అవుతుందా, సో 9 9 కట్ అయిపోతే ఇక్కడ 3 మిగులుతుంది సమ్ ఆఫ్ ద డిజిట్స్. సో 9తో డివిజిబుల్ అవ్వదు. సో నెక్స్ట్ 5 2 7 8 9 మళ్ళీ 2 మిగులుతుంది, ఇది కూడా 9తో డివిజిబుల్ అవ్వదు. సో నెక్స్ట్ ఇది కూడా 9తో డివిజిబుల్ అవ్వదు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే 9 అలాగే 8కి 2 2 యాడ్ చేస్తే 9 కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో మన ఆన్సర్ 20988. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్ లో మీ యొక్క ఆన్సర్ తెలపండి. థ్యాంక్ యూ.